రిజర్వేషన్లు తేల్చాకే స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకుడు జాజుల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. కొత్తగూడెంలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో రూపొందిన క్యాలెండర్ ఆవిష్కరించారు. రేవంత్ ప్రభుత్వం అఖిలపక్షంతో కలిసి కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు బీసీ రిజర్వేషన్స్ ఆధారంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. మాకెంతో మీ ఎంతమంది మాకు ఇవ్వమని చెప్పేసి పోరాటం చేస్తున్నటువంటి బీసీల యొక్క ఆత్మ గౌరవం నిలుపుకోవడం కోసము ఆహర్నిశలు కృషి చేస్తున్నటువంటి బీసీ సంఘాలన్నిటికీ అసలు వాల్యూమ్ పెంచు. ఈ సందర్భంగా తెలియజేసిందంటే మనం ఏదైతే బీసీలుగా ఉన్నాము కానీ కులాల తరఫున నిలబడుతున్నాం, అక్కడే మనం ఓడిపోతున్నాం. మన యొక్క విషయం సాకారం కావాలంటే సబ్బండ వర్గాలుగా, సబ్బండ కులాలుగా ఉన్నటువంటి మనమందరం ఒకే బాటను నడిచినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయితేంది, కేంద్ర ప్రభుత్వం అయితేంది 80% ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలకు సంబంధించిన మనకు కావాల్సింది వారి దగ్గర నుంచి అడుక్కోవడం కాదు, మనమే వారికి ఇచ్చే దశ వెళ్తాం. చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా బీసీల వాటా తేల్చకుండా బీసీలను మోసం చేసి ఎన్నికలు నిర్వహిస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో బీసీ సమాజం ఒప్పుకోదు. మా వాటా మాకు కావాలి. కామారెడ్డి డిక్లరేషన్ లో మీరు 42% బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో చట్టబద్ధమైనటువంటి రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి స్పష్టంగా చెప్పిన తర్వాత దానికోసం ప్రయత్నించకుండా, దానికోసం పోరాడకుండా మీకు మీరే 42% వాటా ఇవ్వకుండా ఎన్నికలకు ఎలా వెళ్తారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. కూటమి మీద ఒత్తిడి తీసుకురావడానికి ఇండియా కూటమి తరఫున పార్లమెంట్ లో బీసీ రిజర్వేషన్ల మీద ప్రైవేట్ బిల్లు పెట్టాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా బీసీ రిజర్వేషన్లు అమలు కావాలంటే ఇవాళ ప్రైవేటు బిల్లు పార్లమెంట్ లో పెట్టండి. రిజర్వేషన్ల కోసం చివరి దాకా ప్రయత్నం చేసి కేంద్ర ప్రభుత్వం మీద పోరాడండి. మీకు బీసీ సమాజం మద్దతు ఉంటుంది.